నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా కూటము స్తుతి కూడికను గృహప్రవేశ మహోత్సవమును ఏర్పాటు చేసిన జోయల్ గారికి, అంటే టీవీ రమణ గారికి, అంటే ఆయన లేకపోతే టీవీ లేదా, టీవీ రమణ గారికి, అలాగే వారి సతీమణి శ్రీమతి ఇస్తేరమ్మ గారంటే రత్నం గారికి, వారి కుమారుడు దవర్ సింగ్ ఫ్రాన్సిస్ డానియల్ గారికి, అంటే నాగబాబు గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఇక్కడ వంటలు లేవు కాబట్టి ఇంకా వాసన ఏమి రావట్లేదు. వాసన వచ్చే వరకు వాక్యం చెప్పుకుందాం. అంతేనా? నేను టైంకి ముగించడానికి ఎప్పుడు ఇష్టపడతాను, టైంకి ప్రారంభించాలని అనే ఆశ. ఎవరిని ఆకలితో ఉంచాలని నాకు ఉండదు. కనుక కొన్నిసార్లు మనకు పని ఉన్నప్పుడు మనం భోజనం కూడా మర్చిపోతాం. నేను భోజనం చేసేటప్పుడు 4 అయింది, నేను ప్రెసిడెంట్ గారు ఇస్రాయేల్ గారు చేసేటప్పటికి. కనుక కొన్నిసార్లు మనం భోజనం మర్చిపోతాం. ఈ దినమందు ఈ సందర్భమును పురస్కరించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. అందరం దేనికి వచ్చాము? ఏ కార్యక్రమము? గృహ ప్రవేశము. గృహము అంటే హౌస్. ఇంగ్లీష్లో హౌసింగ్ లోన్ ఇచ్చారంటారు. అంటారా? అంటే తెలియదు చాలా మందికి. మాట అయితే వాడతాం. అది ఇంగ్లీష్ పదము. ఇళ్ల లోన్లు, గృహ పట్టాలు, గృహ లోన్లు అని మనం అనుకుంటా ఉన్నాం. మనము ఇంగ్లీష్కి ఎక్కువగా అలవాటు పడ్డాం కనుక ఎక్కువసేపు నేను చెప్పను. మహా అయితే 40 నిమిషాల లోపే ముగిస్తాను. అప్పటికి 12:15 అవుతుంది. ఇంకా 1/2 గంట టైం, 12:30కి మన భోజనం టైం ఈవేళ. కనుక జాగ్రత్తగా వినాలని ప్రభు పెట్టి మనవి చేస్తూ ఉన్నాను. హౌస్ అనే ఈ పదము 5 అక్షరాలు. HOUSE. A ఫర్ యాపిల్ కాదు, H ఫర్ హౌస్. ఈ 5 అక్షరాల్లో నుంచి కొన్ని మాటలు చెప్తాను. తదుపరి చదవని లేఖన భాగంలో నుంచి కూడా కొంత చెప్తాను. మొదట హౌస్ అంటే ఇల్లు. H అంటే హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. ఇల్లు ఎలా ఉండాలి? ఆతిథ్యం ఇచ్చేదిగా ఉండాలి. ముఖం మీద తలుపేసే గృహంగా ఉండకూడదు. చేస్తామా కొన్నిసార్లు? మన కిట్టని వాళ్ళు వచ్చారనుకోండి, ఇంటి ముందు నిలబడ్డారనుకోండి, ఈ ఇంటి యజమానురాలు ఇస్తేరమ్మ గారు కానీ, రాబోయే యజమానురాలు పేరు నాకు తెలియదు కానీ, రాబోయే యజమానురాలు కానీ ఇంటి ముంగటి ఎవరు నిలబడినప్పుడు మనము తలుపు ముఖం మీద వేయకూడదు. అది ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండదు. కనుక అతిథి సత్కారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏం చేస్తాము? కిట్టిన వాళ్ళు వస్తే ఒకలేగా, కిట్టని వాళ్ళు వస్తే ఒకలేగా ప్రవర్తిస్తాం. ఇది మన రక్తంలో ఇమిడిపోయింది. ఇప్పుడు రథంలో తీయాలంటే ఏం చేయాలి? తీసినట్లుగా తీస్తాము. ఒక ఆయన నాకులంటాడు, కుక్కకి గొట్టం కట్టాడంట. చాలా నున్నగా ఉంది. ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ పడుకున్నా అది తిన్నగానే ఉంది తోక. కానీ బాగా ఉందనుకుని వారం 10 రోజులు అయిన తర్వాత 21 రోజుకి మేస్త్రులు ఎలాగా నానపడం మానేస్తారో, ఇలాంటి ఈ పెద్ద ఆయన కూడా ఏం చేశారంటే 21 రోజు అయిపోయింది కదా, ఖచ్చితంగా అది తిన్నగా ఉంటుందని ఇప్పేశారంట. ఇప్పేసి చూసి బాగానే ఉందనుకున్నాడు. మళ్ళీ అలాగెళ్ళేటప్పటికి మళ్ళీ గుండ్రం తిరిగేసిందంట. కనుక వాక్యం వినడానికి మాత్రమే కాదు, కానీ వినని దానిని బట్టి మనము మన యొక్క ప్రవర్తనను
మార్చుకోవాలి. ఈ గృహం కోసమే కదా, అన్ని గృహాల కోసం. అందుకే హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో ఒక మంచి మాట చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియడి, ఆతిథ్యము చేయ మరువవద్దు. ఇది ఒక ఆజ్ఞగా దేవుడు హెబ్రీయులకు పౌలు రాస్తున్న పత్రికలో ఒక భాగము. సహోదర ప్రేమ ఉండాలి. తోబుట్టువులు వచ్చినప్పుడు మంచిగా ఉంటాం కదా. ఇంట్లో కోళ్ళు వచ్చిందనుకోండి, పుట్టింటి వాళ్ళు వస్తే ఒకలాగా ఉంటుంది, అత్తింటి వాళ్ళు వస్తే వేరే కలర్. అది ఆతిథ్యం కాదు. ఇటీవల ఒక పెళ్లి ప్రసంగంలో ఒక దైవజనుడు చెప్తున్నాడు, అత్తింటి వాళ్ళు వస్తున్నారంటే ఏదో ఒక జబ్బు అని చెప్పి నీరసం అని చెప్పి పడుకుంటారంట స్త్రీలు. తొందరపడి స్కానింగ్ రిపోర్ట్ తీసుకెళ్తే ఏ స్కానింగ్లో దొరకదంట జబ్బు కదా. అలాగ ఉండకూడదని బైబిల్ తేటగా చెప్తా ఉంది. మొదటిదిగా ఈ గృహములో ఉండవలసింది ఆతిథ్యము. ఆతిథ్యమిచ్చ మరువకుడి. దాని వలన కొందరు తెలియకుండానే, ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. వచ్చిన వ్యక్తిని మన రూపమును చూసి, అతని ఎత్తును చూసి, లేదా ఆమె ఎత్తును చూసి, ఆమె యొక్క వస్త్రమును చూసి, బట్టలు చూసి కుర్చీ వేస్తాము. కొంచెము కురూపిగా పేదవాడిగా ఉంటే అలా నిలబెట్టే మాట్లాడి పంపించేస్తాము. కానీ ఎప్పుడు ఏ మనిషి వస్తాడో మనకు తెలియదు. ఆతిథ్యము ఎవరు వచ్చినా ఒకలాగే ఉంటే ఎలాగుంటుందంట? ఆతిథ్యం ఎప్పుడు వచ్చినా ఒకలాగుంటే కొన్నిసార్లు వారి వేషములో దేవదూతలు దేవుడే దిగి రావచ్చు. కొంతమంది ఆతిథ్యమితో అలవాటు కనుక ఎవరొచ్చినా మంచిలు ఇస్తారు, ఎవరొచ్చినా కాళ్ళకడ నీళ్ళు ఇస్తారు. ఎండలో నిలబడి మాట్లాడితే రండి, వసారులోని ఈ వరండాలోని కూర్చోండి అని చెప్పి వారిని నీడలోనికి పిలుస్తారు. తెలిసినా తెలియకపోయినా, ఒకవేళ దేవదేవుడే దేవదూతల రూపంలోనో ఒక భిక్షగాడు రూపంలోనో వస్తే నీ ఇంటికి రావాల్సిన ఆశీర్వాదము నువ్వు ఆతిథ్యం ఇవ్వకపోతే అక్కడి నుంచే వెనక్కి వెళ్ళిపోతుంది. కనుక ఎవరని మనం చూడకూడదు. శత్రువైనా మిత్రుడైనా ఇంటి గుమ్మం దగ్గరికి, నీ ఇంటి వాకిట్లోనికి వచ్చేయడం అంటే ఆతిథ్యం ఇయ్య మరువద్దు. మొదటిది హాస్పిటాలిటీ. రెండవది ఫర్ ఒబీడియన్స్, విధేయత ఉండాలి. ఎవరికి ఎవరు విధేయులై ఉండాలి? ఎవరికి ఎవరు విధేయులై ఉండాలి? భర్త అంటాడు, భార్య నాకు విధేయురాలై ఉండాలి. తల్లిదండ్రులు అంటారు, బిడ్డలు మాకు విధేయులై ఉండాలి అంటారు. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. మొదట పిల్లలకు చెప్తున్నాను. దవరసింగ్ ఎక్కడ? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇంట్లో యజమాని మాట ఒకటి, తల్లి మాట ఒకటి, బిడ్డల మాట ఒకటిగా ఉండడానికి వీలు లేదు. కనుక మొదట పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలంట. 1 పేతురు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం కూడా చూద్దాం. 1 పేతురు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషుల కంటే మీ భర్తలకు లోబడి యుండుడి. భార్య భర్తకు లోబడాలా? భర్త భార్యకు లోబడాలా? పిల్లల తల్లిదండ్రులకు లోబడాలి, భార్య ఏమో భర్తకు లోబడాలి. మరి భర్త ఎవరికి లోబడాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము. 1 కొరింథీ 11, ప్రతి పురుషునికి శిరస్సు ఎవరంట? క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు
క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలి. ఇది ఒబీడియన్స్ క్రమము. పిల్లలు తల్లిదండ్రులకి, భార్య భర్తకి శిరస్సు ఎవరంట? ఎవరు? ఏ భర్త? ఏ పురుషుడు? చర్చికి వెళ్ళి పురుషుడు ఒకడేనా? ప్రతి పురుషుడికి శిరస్సు ఎవరంట? క్రీస్తు. అంటే రక్తం పెట్టినవాడు, నీ కోసము పాపమునకు ప్రాయశ్చిత్తము చేసినవాడు. ఈ దేశము ఆ దేశం అని కాదు, ఈ ప్రపంచం ఆ ప్రపంచం అని కాదు, భూలోకములో కానీ ఎక్కడ కానీ ఏ మానవుడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా ప్రతి ఒక్కడికి శిరస్సు క్రీస్తు. యేసు వేరు, క్రీస్తు వేరు. యేసు శరీర సంబంధమైన వాడు, క్రీస్తు ఆత్మ సంబంధమైన వాడు. ఆయనకు దేవదూతల చేత చెప్పబడిన యేసు అను పేరు ఆయనకి పెట్టబడింది. యేసు క్రీస్తు వేరు. దాని చరిత్ర ఇప్పుడు లోతులోకి వెళ్ళాను. యేసు వేరు, క్రీస్తు వేరు. యేసే క్రీస్తు అయ్యాడు గనుక క్రీస్తు తన యొక్క మరణమును మృత్యుంజయమును జయించాడు గనుక ఆయనకు ప్రతి పురుషుడు లోబడాలి. ప్రతి పురుషుడికి భార్య లోబడాలి, భార్యాభర్తలకి పిల్లలు లోబడాలి. ఇది ఒబీడియన్స్ క్రమము. రెండవ మాట అయిపోయింది. ఇప్పుడు మూడవ మాట యు అంటే నువ్వా నేనా అని కాదు. యూనిటీ అంటే ఐక్యమత్యము. యూనిటీ ఉండాలి. యూనిటీ అంటే ఐక్యమత్యము. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయం 3వ వచనము. కీర్తనల 133:3. కీర్తనల 133:3. సియోను కొండ మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవము ఎక్కడుండాలి? ఈ గృహములో ఉండాలి. ఏముండాలంట? ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ గృహములో ఆశీర్వాదం ఉండాలంటే, ఈ గృహములో శాశ్వతమైన జీవం ఉండాలంటే దానిపైనే ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. 2వ వచనము, 1వ వచనం చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత ఉండాలి కుటుంబంలో. భర్త ఒక మాట, భార్య ఒక మాట, బిడ్డలు ఒక మాటలాగా ఉండకూడదు. ఏదైనా ఒక విషయము, ఒక కార్యము తలపెట్టవలసి వచ్చినప్పుడు ముగ్గురు కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు, బిడ్డలు కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయంలోకి రావాలి. చిన్న బిడ్డల గురించి చెప్పటం లేదు. ఒక వయసుకు వచ్చిన తర్వాత బిడ్డలు కూడా 18 సంవత్సరములు నిండిపోయిన తర్వాత వారి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి కూడా ఉంటాయి కనుక, ఇప్పుడు ఇల్లు కట్టారు, ఇది ఎవరు కట్టించారు? ఇప్పుడు చెప్తాము, వాడి తల్లిదండ్రులు కట్టించారని చెప్తున్నాము. ఎవరు? జోయల్ గారు, ఇస్తేరమ్మ. ఇప్పుడు వీరి తర్వాతి గృహంలో ఉండేది ఎవరు? ఫ్రాన్సిస్. కనుక ఫ్రాన్సిస్కి ఏముంటుంది? నా ఇల్లు ఇలా ఉండాలని ఒక కళ, ఒక ఆలోచన, ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన కనుక్కోకుండా ఇల్లు కడతా ఉంటే ఆయన టీవీ ఎక్కడో ఒకటి రిపేర్ చేసి వచ్చి ఇది ఎలాగుందని మళ్ళీ వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది? అనైక్యత, వాదోపవాదాలు జరుగుతాయి. లేదు ఇలాగే ఉండాలంటే, లేదు ఇలాగ ఉండాలని ఆమె, ఇలాగ ఉండాలని ఈయన అనుకో, ఇల్లు కట్టబడుతుందా? కట్టబడదు. ఏమన్నాడు అక్కడ? ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉండాలంటే ఐక్యత ఉండాలి కుటుంబంలోని. అనేక కుటుంబములు ఈ దినములో విడిపోవడానికి కారణం ఏంటంటే, వివాహం అయిన తర్వాత కోడలు వస్తే విడిపోయిందంటారు. కాదు, ఐక్యత లేదు. ఒకరి మాట ఒకరికి పొంతన లేని పరిస్థితి. ఇది మంచి అని చెప్పినప్పుడు చిన్న బిడ్డవాడు చెప్పిన ఇనే పరిస్థితిలో ఏ మనుషుడైతే, ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ ఇంటిలోని ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉంటుంది.
ఆశీర్వాదము శాశ్వత జీవం అంటే నిత్యముగా ఉట్టికట్టు ఊరేగాడు ఎవరండి అని మీరు అంటారేమో. ఉట్టికట్టి ఊరేగుతాం, ఇక్కడ కాదు, స్వర్గం అనే పరలోకమందు. అక్కడికి మనం వెళ్ళాలంటే ఇక్కడ ఐక్యతగా ఉండాలి. ఇది హౌస్లోని ఎన్నో మాట, 3వ మాట. 4వ మాట ఎస్ అంటే సెక్యూరిటీ, భద్రత. ఏంటది? భద్రత. భద్రత ఉండాలి. మనం అనుకుంటాము, మనకి ఎల్ఐసి ఏజెంట్ కూడా ఇక్కడ ఉన్నారు, భద్రత అంటే నేను పాలసీ తీసుకున్నాను కనుక జీవితానికి బీమా ఉంది కనుక భద్రంగా ఉన్నాను అనుకుంటున్నాం కదా. మనం చచ్చిపోయిన తర్వాత ఆయన ఎవరికి ఇస్తారో మనకు తెలియదు. దానికి ఆయన ఎవరిని వారసులుగా చేశాడో మనకు తెలుస్తుందా? నాకు ఒక పాలసీ ఉంది, నాకు ఒక జీవిత బీమా ఉంది. ఆ పాలసీ నేను కొనుక్కున్న తర్వాత అందులో ఒక క్లాజ్, ఒక దానికి స్టేట్మెంట్ ఇవ్వాలి. దీని బెనిఫిషియరీ ఎవరు, నీ తర్వాత దీనిని అనుభవించవలసింది ఎవరు, నామినీ ఎవరు అని ఉంటుంది. అది లేకుండా ఏ పాలసీ కూడా సంపూర్తి కాదు. ప్రతి పాలసీకి అది ఖచ్చితంగా ఇస్తారు. అంటే బాబు ఆ పాలసీ వాళ్ళు కూడా చెప్పేదంటే నీకు కూడా భద్రత లేదు కాబట్టి ఇంకొకటి ఎవరన్నా పెడుతున్నారు. అవునా? మనం ఆలోచిస్తాం ఎప్పుడైనా, నాకు ఈ పాలసీ మెచ్యూర్ అయిపోతే, ఈ పాలసీ 5 సంవత్సరాలు అయిపోతే 1,00,000 వేసింది 5 లక్షలు వస్తుంది అనుకుంటున్నాము. కానీ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే నీ జీవితానికి భద్రత లేదు కనుక నువ్వు కూడా ఏదో ఒక రోజు టపా కట్టేస్తావు కనుక నీ తర్వాత ఎవరు అనేది వాళ్ళే మనకు చెప్తుంటే మనకు అర్థం అవట్లా. భద్రత ఉండాలంటే ఏం చేయాలంటే కీర్తన గ్రంథము 63వ అధ్యాయము, కీర్తన గ్రంథము 63వ అధ్యాయం, పర్లేదు తెలుసు, 3వ వచనం చూద్దాం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ జీవము, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. 61:3 కదా, 61:3 అండి, క్షమించి. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా. ఎవరు రాస్తున్నారు ఇది? ఒక దావీదు అనేవాడు ఒక మహారాజు. మహారాజు ఏం చెప్పాలి? నాకు ఎంత సెక్యూరిటీ ఉంది, నా పక్కన బాడీ గార్డ్ ఉన్నాడా, గన్మ్యాన్ ఉన్నాడా, నా రథసారథి ఉన్నాడా, ఎవరు ఉన్నారు అని అనుకోవాలి. కానీ ఆ దావీదు అంటున్నాడు వీళ్ళెవరు కాదు నా సెక్యూరిటీ, వీళ్ళెవరు కాదు నా బాధ. ఎవరికైనా కూర్చుని కూర్చోవండి. ఏమంటా ఉన్నాడంటే నీవు నాకు ఆశ్రయముగా, చదవండి అమ్మా, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా. నా కోట ఉంది, ఇక్కడ భీమవరం కోట ఉంది, అక్కడ గోళ్ళు ఉన్నాయి, ఇంకా పోయా మట్టి గోళ్ళు ఉన్నాయి. ఎందుకు అది కోట అని ఎందుకన్నారంటే దాని వెడల్పైన గోడ, ఆ వెడల్పటి గోడలో బాణం అందులోంచి దూరు రాదు, బుల్లెట్స్ అందులో నుంచి బయటికి రావు గనుక వెడల్పటి గోడలోని బుల్లెట్ ప్రూఫ్ అంటే ఎలాంటి తోటనైనా అది కాసుకునే శక్తి ఉంటుంది. కానీ దావీదు అంటున్నాడు నేను కోటలో ఉన్నా, నా కోటలోని డౌన్ అయిపోయింది, నేను కోటలో ఉన్న కోటలోని ఏంటంట, కోటలోని నాకు సెక్యూరిటీ లేదు కానీ నీవేనా ఆశ్రయము, నీవేనా ఆశ్రయము నా కోట అంటా ఉన్నాడు. ఆయన ఒక్కడే అనలేదు, ఆయన కొడుకు ఏమన్నాడు చూద్దాం, కొంచెం సౌండ్ పెంచండి. 18వ అధ్యాయము సామెతలు 10వ వచనము, సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా. ఏ నామం అంట? యెహోవా నామము. ఇంకా ఇక్కడ వాక్యాలు పెట్టలేదు కానీ క్రైస్తవ గృహములు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తే ఈ గృహ అధిపతి, యెహోవా నా కాపరి అని పెడతారు. పైన దేవుడు కాపరే,
వాక్యములోని యెహోవా క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, ద అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్, ద సైలెంట్ లిసనర్ టు ఎవ్రీ కాన్వర్సేషన్ అంటే క్రీస్తే ఈ గృహమునకు అధిపతి. రెండవది, ది అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్, మన ప్రతి భోజన విందులో ఆయన కనబడని ఒక అతిథిగా ఉంటాడంట. మూడవది, ద సైలెంట్ లిసనర్ టు ఎవ్రీ కాన్వర్సేషన్, మన ప్రతి సంభాషణలో ఆయన మౌనగా ఉండి ఆయన వింటాడు అంట. కనుక గృహము దేవుని యందు భయభక్తులు కలిగిన గృహముగా ఉండాలి. కనుక యెహోవా నామము బలమైన దుర్గము. ఈ గోడల్లో నుంచి శత్రువు వస్తాడా? రాడా? రాగలడు, దేవుడు కాపాడకపోతే. ఈ కిటికీలు ఉన్నాయి, కొంచెం గేజ్ గట్టిగానే పెట్టాను, నేను లాగిన రావట్లేదు. వాడి ఉద్దేశం ఏంటంటే ఇది సెక్యూరిటీ ఇస్తుందని. వారి ప్రయత్నము, ఇదంతా చేసిన ప్రయత్నం వరకే. కానీ దేవుడి గృహమును కాపాడకపోతే ఈ ఓసలు ఎందుకు పనికిరావు, ఈ గోళ్ళు ఎందుకు పనికిరావు. అందుకే సొలొమోను రాజు అంతటి వాడు అంటున్నాడు, యెహోవా నామము బలమైన దుర్గము. భక్తుడు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. చావు లాభం అంటామా? పాలసీ ఉంటే లాభం కదా, చచ్చిపోతే డబ్బులు వస్తాయి అనుకుంటాం. కానీ ఇక్కడ భక్తుడు చెప్పేది ఆ సెక్యూరిటీ కోసం కాదు. ఇక్కడ బ్రతికినంత కాలం ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోవాలి కనుక, నేను చావైతే పరలోకములో ఉంటాను కనుక నాకు లాభ సంబంధమైంది. ఇక్కడ ఏమైనా లాభం ఉంటుందా? మనం సంపాదించిన ప్రతి పైసా ఖర్చు చేస్తేనే మనము జీవనము సాగించగలము. కానీ పరలోకంలో ఖర్చు లేదు కనుక లాభం. సంపాదించిందంతా నిలవే, ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కనుక భక్తుడు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కనుక నాలుగవ మాట సెక్యూరిటీ అందులో ఉందంట, దేవుని నామములో సెక్యూరిటీ ఉంది. ఐదవ మాట నేను ముగిస్తాను ఈ మాటలు. ఎటర్నిటీ అంటే శాశ్వతత్వం, నిత్య జీవము. శాశ్వతత్వము లేకపోతే నిత్య జీవము ఈ హౌస్లోని శాశ్వతత్వం అంటే ఎలా ఉంటుంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమవుతుందంట? ఉంటుందా ఈ గోడ? దీన్ని పెయింట్ వేసిన ఎవరో తెలియదు, కానీ ఈ పెయింట్ ఎందుకు వేస్తారు ఎవరికైనా తెలుసా? చెప్పండి, దీని మీద ఎందుకు వేస్తారు ఈ పెయింటు? చెప్పండి. మనం ఏంటి, ఈ కలర్ వేస్తే బాగుంటుంది, వంగపువ్వు రంగు, నీల రంగు, పసుపు రంగు, తెలుపు రంగు అనుకుంటాం. ఈ పెయింట్ వేయకపోతే ఈ గోడలు త్వరగా ఏమైపోతాయి? పాడైపోతాయి. ఈ పెయింట్ వేయడం వల్ల వర్షపు నీరును అది పీల్చుకోకుండా ఆపుతుంది. పెయింట్లు కూడా ఇప్పుడు బయట వేసి పెయింట్లు వేరు, లోపల వేసి ఎక్స్టర్నల్ పెయింట్స్ అంటారు, ఎక్స్టర్నల్ కోటింగ్. లేదా ఇంటర్నల్, లోపల ఇంటి లోపల వేసే పెయింట్లు వేరు. పెయింట్ ఎందుకు వేస్తాం తెలియకుండా మాత్రము బ్రష్ పెట్టుకుని రుద్దేస్తాం, ఉదయం పళ్ళుదవునట్లు కదా. కానీ ఈ పెయింట్ వేసింది ఎండ వేడి రశ్మి, సూర్యరశ్మి వల్ల ఈ గోడలు పాడవకూడదు, వర్షమునకు ఇవి చెమ్మ లోపలికి పీల్చకూడదు, మంచుకి ఆ మంచు యొక్క హ్యూమిడిటీ లోపలికి ఇంకకూడదు. ఒక గ్లాసులోని ఐస్ నీళ్ళు వేస్తే ఎంత బలమైన గ్లాస్ అయినా నీళ్లు కారదు, కానీ నీరు యొక్క ఆ చెమ్మ బయటకు వస్తుందా? కూలింగ్ నీరు వేస్తే దాన్ని హ్యూమిడిటీ అంటారు, గాలిలో ఉన్న తేమ. అదంతా పోవడానికి ఈ 3 రకములైన వాటి నుంచి రక్షించడం కోసము వైట్ వాష్ చేస్తారు. మనకు ఇష్టమైన రంగులు వేసుకుంటున్నాం, మంచిదే. కానీ భక్తుడు అంటున్నాడు, మళ్ళీ చదవండి 5:1 2 కొరింథీ, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకమందుందని
మనకుందని ఎరుగుదుము. నిత్యమైన నివాసము పరలోకములో ఉంది. ఈ నివాసము శిథిలమైపోతుంది. ప్రతి ఇంటికి మనుషులిచ్చే గ్యారంటీ ఎంత సంవత్సరం అంటే 100 సంవత్సరములు. 100 సంవత్సరం అది ఇల్లున్న ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే ఆ బ్రిడ్జ్ని కానీ, ఆ ఆనకట్టును కానీ, ఆ డ్యామ్ను కానీ, ఆ యొక్క బిల్డింగ్ను కానీ కూలగొట్టేస్తారు. 100 సంవత్సరమైన చిక్కు చెదరకపోయినా లైఫ్ అయిపోయిందిరా, దీన్ని ఏం చేయాలి? పడగొట్టేయాలి. 100 సంవత్సరాల లోపల అది ఏమైనా శిథిలావస్థకు వస్తే రిపేర్ వర్క్ చేస్తారు, కానీ పడగొట్టరు. 100 సంవత్సరాలు అయిపోతే రిపేర్ వచ్చినా సరే, అది ఇంకా బాగానే ఉన్నా సరే, దానిని ఏం చేస్తారు? డిస్మాంటిల్ చేస్తారు. దానిని నాశనం చేసి కొత్త నిర్మాణం చేస్తారు, లేకపోతే దాన్ని అలా వదిలిపెట్టేస్తారు పూర్వీకుల జ్ఞాపకం కోసం. ఆ రీతిగా శిథిలమైపోతుంది గృహం ఏదో ఒక దినమందు. కానీ నిత్యమైన గృహములు, దేవుని చేత కట్టబడిన గృహం ఎక్కడుందంట? పరలోకమందున్నవి. అక్కడికి వెళ్ళడానికి మనం ఈ గృహములోంచి ప్రయత్నము చెయ్యాలి. భూలోకములో దేవుడిచ్చిన గృహము, భూలోకములో వీరికి ఇచ్చిన ఈ గృహములో మంచి ఫ్యాన్ వేసుకుని, టీవీ వేసుకుని, మంచిగా ఈ యూట్యూబ్లో ఆ వంటలు ఈ వంటలు చూసుకుని వండుకోవడానికి కాదు. వండుకోవాలి కాదని అంటలేదు, కానీ నిత్యమైన గృహము చేరడం కోసము ఈ గృహము ఒక వేదికగా మారాలి. ది హౌస్ యొక్క అర్థము. అయితే ఇప్పుడు నిత్య గృహంలోకి వెళ్ళాలి. నిత్య గృహంలోకి వెళ్ళడానికి నిత్య గృహంలోనికి తీసుకెళ్ళడానికి ఎవరు రావాలి? ప్రభువైన యేసు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాటకి ఎవరైనా చెప్పారు ఈ లోకంలో? చెప్పలేదా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. పోతులూరు వీరబ్రహ్మం గారు కూడా చిన్న చెట్టు కింద కూర్చుని కాలజ్ఞానం రాస్తూ వీరభోగ వసంతరాయుడు వస్తాడు అని రాశాడా? మరి మీరు చాలామంది ఇందులోని ఆయన వెంబడించేవారు ఉన్నారు. మీరు ఆయన గురించి తెలుసుకోవాలి కదా. మంచిది. వీరభోగ వసంతరాయుడి వస్తాడు. పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానము రాసి చనిపోయాడు. ఇప్పుడు వీరభోగ వసంతరాయుడు అంటే ఎవరో మనం తెలుసుకోవాలి, అంతే కదా. పెండ్లి చేసుకునేవాడు పెండ్లి కూతురు ఎవరో తెలుసుకోకుండా తాళి కడతాడా? కట్టడు కదా. ఇళ్ళను ప్రవేశం అన్నారు. ఈవేళ గృహం ఎక్కడో తెలియకుండా వీళ్ళు వచ్చి ప్రవేశం అంటే మనం వస్తామా? తెలియాలి, అడ్రస్ ఉండాలి. వీరభోగ వసంతరాయుడు అంటే ఎవరో తెలియకుండా వీరభోగ వసంతరాయుడు వస్తాడంట అనుకుంటున్నాం. ఆయన చెప్పింది కరెక్ట్గానే చెప్పాడు. ఆయన కాలజ్ఞానంలో వస్తాడని రాశాడు. వీరభోగ వసంతరాయుడు వీరుడు అనగా మరణాన్ని జయించినవాడు. ఎవరో వీరుడు అంటే మరణాన్ని జయించినవాడు వీరుడు. ఇప్పుడు నేను బలహీనంగా ఉన్నాను, కొంచెం లావుకున్నాను కదా, బలహీనంగా నేను కొట్టేశాను, నేను వీరునా? నాకన్నా బలవంతుడు నేను జయించగలిగితే అది వీరత్వము. అన్నిటికంటే లోకంలో బలమైనది ఏదైనా ఉందంటే అది మరణమే. మరణం ఎవరైనా జయించగలరా? ఈ ప్రపంచం అంతా కొనగలిగే ధనికులు, కోటాను కోట్లున్న ఆస్తిపరులు ఉన్నారు. దేన్నైనా జయిస్తున్నారు, కానీ మరణాన్ని జయించలేరు. మరణాన్ని జయించిన వాడు మాత్రమే వీరుడు. వసంతుడు అనగా పెండ్లి కుమారుడు. వసంతుడు అంటే ఎవరు? పెండ్లి కుమారుడు. వసంతము పెండ్లి కాలము, పెండ్లి కుమారుడు. మొదట వీరభోగ వసంతుడు వీరుడు అనగా మరణాన్ని, మృత్యుమును జయించిన వాడు. రెండోది వసంతుడు అనగా పెండ్లి కుమారుడు. మూడోది రాయుడు అనగా రాబోచున్నవాడు. ఇతను వస్తున్నాడని పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞాన పుస్తకంలో రాశాడు. ఇప్పుడు వస్తున్నాడు అంటున్నాము, పేరైతే తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరో వస్తారు అంటే ఇప్పుడు పేరు తెలుసుకుంటే సరిపోతుందా? మనం అడుగుతాం, బాబు వస్తున్నాడు అన్నా కదా, ఎలాగుంటా? లావుకుంటాడా? సన్నగుంటాడా?
పంచి కట్టేసుకుంటాడా, ప్యాంట్ వేసుకుంటాడా, లింగి కట్టుకుంటాడా, కడద్దలు వేసుకుంటాడా, తెల్లగుంటాడా, నల్లగుంటాడా, ఎర్రగుంటాడా, సన్నగుంటాడా, అన్ని అడిగి తెలుసుకుంటాం. లేకపోతే అతిథి ఎవరో మనకి తెలీదు. రాబోచున్నవాడు ఎవరో తెలుసుకోవాలంటే నీ యొక్క మత గ్రంథము, నా యొక్క మత గ్రంథము, అన్ని మత గ్రంథాలు చెప్తున్నట్లుగా ఆయన రాబోతున్నవాడు. ఆయన ఈ గృహములో నుంచి శాశ్వతమైన గృహములోకి తీసుకెళ్ళడానికి వస్తా ఉన్నాడు. ఆయనే వీరభోగ వసంతరాయరు, మరణాన్ని జయించిన వాడు, పెండ్లి కుమారుడుగా ఈ గృహములోని పెండ్లి కుమారుడుగా వస్తే ఇంట్లో ఒక్కదే కదండి ఇప్పుడు ఆడుతుంది, మిగతా వాడిద్దరు పెండ్లి కొడుకులే కదా అని మీరు అంటారు. ప్రతి మానవుడు భూమి మీద పెండ్లి కుమార్తె స్వరూపము కలవాడు. సంఘం అనగా పెండ్లి కుమార్తె. ఆయన ఒక్కడే పురుషుడు, యుగ పురుషుడు, శగ పురుషుడు కనుక ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఉన్న మనందరిని తీసుకెళ్ళిపోయే ప్రయత్నమే మనం చేస్తున్న ఈ భక్తి ఆరాధన. కనుక ఆయన ఒక పాట రాశాడు. ఎవరి కోసం చెప్తున్నాను? వీరభోగ వసంతరాయుడు రాయలేదు, కాలజ్ఞానం రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారు రాశారు. చిల్లర రాళ్లను మొక్కుతూ ఉంటే చెడిపోదురా ఒరే ఒరే. ఏమన్నాడు ఆయన? చిల్లర రాళ్లను మొక్కుతూ ఉంటే చెడిపోవుదురా ఒరే ఒరే అన్నాడు. అంటే ఏం చెప్పాడు ఆయన? చిల్లర రాళ్లను మొక్కొద్దు. నేను కాలజ్ఞానం చరిత్రలో ఉన్నాను కాబట్టి ఇదే సమయంలో మీకు చెప్పగలుగుతుంది. నా పుస్తకం చదువుతా ఉన్నాను. చిల్లర రాళ్లను మొక్కుతే ఉంటే చెడిపోతావురా అన్నాడు. ఏమన్నాడు? చిల్లర రాళ్ళు మొక్కొద్దు అని చెప్తుంది కాలజ్ఞానము. నీ యొక్క కుల మూల పురుషుడు, నువ్వు ఆరాధిస్తున్నవాడు, నువ్వు పెద్దవాడు అనుకున్నవాడు, నీకు రాసిచ్చిన మంచి మాట ఏంటంటే చిల్లర రాళ్లను మొక్కుతే చెడిపోతావురా, చిత్తము చెడుదవురా ఒరే ఒరే అన్నాడు. ఒక్కసారి బండరాయిని మొక్కి చూడరా హరే హరే అన్నాడు. ఒక్కసారి బండరాయిని మొక్కి చూడరా హరే హరే. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. కాలజ్ఞానమును రచించిన వీరభోగ వసంతరాయుడి గురించి రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్రలో కూడా నువ్వు ఏది సత్యమున పట్టుకుంటే క్రీస్తవుడో నీకు అర్థమవుతుంది. కానీ మా బ్రహ్మం గారు గొప్పవాళ్ళని చెప్తున్నారు, ఆయన గొప్ప మాటలు ఎవరు పట్టుకోవట్లేదు. చిల్లర రాళ్లకు మొక్కదు, బండరాయిని మొక్కు చూడరా. బండ క్రీస్తే అనాది కాలమందు. నేను లోతులోనికి వెళ్ళిపోతాను, నేను ముగిస్తాను. ఇంకా 10 నిమిషాల టైం మాత్రమే ఉంది. వచ్చే భోజనాలు కోటనందులో ఉన్నాయండి. సరే, పావుగంట. ఇక్కడ బండరాళ్ళ గురించి రాస్తా ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఈ పుస్తకం అంతా తిరగడానికి టైం లేదు. యాకోబు ఏం చేశాడంటే ఆయన ఒక మార్గములో వెళ్తున్నాడు. ఏంటంటే మోసకరమైన మార్గం. జాగ్రత్తగా అందరికీ ఈ మాటలు నా ఇక్కడ ఏదో బొట్టు లేని వాళ్ళకే కాదు, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా. ఏమని మోస మార్గములు వెళ్తున్నాడు. ఎవరు మోసం చేశాడు? ఆయన మోసం చేశాడు. తండ్రికి బట్టలు మార్చేసి మోసం చేశాడు. మోసము చేయడానికి ఇంకా వెళ్తున్నాడు మామగారింటికి. మధ్యలోని దేవుడు అతనికి నిద్ర పట్టకుండా చేశాడు. నిద్రపోతే ఏమంటాం మనము? జాగారము చేసాము. ఎందుకు నిద్ర పట్టలేదు? ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. మార్గ మధ్యలో భోజనము లేదు కనుక అన్నము లేదు, మనశ్శాంతి లేదు, మోసం చేశాడు. మోసకరం, జాగ్రత్తగా వినండి, మోసకరమైన ఎదరికి వచ్చేసండి, ఇంకా కుర్చీలున్నాయి. మోసకరమైన మార్గంలోనికి వెళుతున్నాడు కనుక ఏమంటున్నాడంటే నిద్ర పట్టినప్పుడు దేవదూతలు పైనుంచి కిందకి దిగుతున్నాయి, ఎక్కుతా ఉన్నాయి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. ఎదర చాలా కుర్చీలు ఉన్నాయి, కొంచెం వాళ్ళకి సహకరించండి. దయచేసి మాట్లాడదు ఎవరు. చదవండి. కొంచెం ఇక్కడ పక్కన కుర్చీలు ఉన్నాయి, పర్లేదు, కూర్చోబెట్టండి ఎవరికి. మరియు ఆయన
మీరు ఆకాశము, జాగ్రత్తగా మాట్లాడకూడదు, నేను ముగించాలంటే మీరు మాట్లాడకూడదు. మీరు ఆకాశము తెరవబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారుడు పైగా ఎక్కుటయును దిగుటయును చూతులని నీతో నిశ్చయంగా చెప్పు. పరలోకము వెళ్ళడానికి అయిపోయిందా? సెటిల్ అయిపోయారా? పరలోకము, యోహాను రాసిన సువార్త 1 వచనము. పరలోకము వెళ్ళడానికి దిగడానికి ఆయన పైగా ఏముందంట? తెరవబట్టయు మనుష్య కుమారుడు పైగా ఎక్కుటయు దిగుటయును చూతురు. ఇప్పుడు దేవుని కుమారుడు పైకి కిందకి రావాలంటే ఆకాశానికి భూమికి మధ్యన మిచ్చిన ఉన్నది ఆయనే క్రీస్తు. ఇప్పుడు ఆయన క్రీస్తు, జాగ్రత్తగా వినండి, ఫోన్ సైలెంట్ లో పెట్టండి దయచేసి. ఎవరు ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉందంటే వాక్యము, యాకోబు ఏం చేశాడంటే, జాగ్రత్తగా వినండి, యాకోబు ఏం చేశాడు? ఆయన నిద్ర మేల్కొన్నప్పుడు ఆకాశమునికి కిందకి భూమి మధ్యన పెద్ద మిచ్చిన ఉంది, దూతల పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అప్పుడు ఉదయం లేచి అతను ఏం చేశాడు? తెల్లవారు, ఎన్న అధ్యాయం ఎన్న వచనము? ఆదికాండము 28 వచనము. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న ఆ రాయిని తీసి దాని స్తంభముగా నిలబెట్టి దాని కొన మీద నూనె పోసెను. ఎందులో పెట్టాడు రాయా? ఎందులో పెట్టాడు? భూమి తవ్వి అందులో పెట్టాడు. ఏం పెట్టాడు? తలగడగా చేసుకున్న రాయి పెట్టి దాని మీద ఏం పోసాడు? ఏ రాయి అది? క్రీస్తును రాయి. ఆ బండ క్రీస్తే. ఏ ఏ సందర్భంలో చేశాడు యాకోబది? ఏ సందర్భంలో చేశాడు అంటే, ఆయన నిద్ర లేనప్పుడు. రాత్రి తెలవాలి నిద్ర ఉందా? లేదు. నిద్ర లేదు, ఆహారం లేదు, జాగారము చేశాడు. ఇందులో నుంచి వచ్చిందే, ఈ యొక్క ఆచారంలో నుంచి వచ్చిందే మూలరాయి వేసి మనం ఏం చేస్తా ఉన్నాం? ఇక్కడ ఇల్లు కడతా ఉన్నాము. హైందవులు కూడా శివరాత్రి ఈ యొక్క సందర్భంలోంచి తీసుకొచ్చిన పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇదేదో ఎక్కడి నుంచో వచ్చిందని మనం అనుకుంటున్నాం. దానిని వక్రీకరించి స్తంభమును నిలబెట్టి జాగారము చేసి నిద్ర లేకుండా శివరాత్రి మహోత్సవం చేస్తున్నారు. కానీ బండ ఎవరన్నది వాళ్ళకి తెలీదు. ఆ బండ క్రీస్తే. ప్రియమైన దేవుని సంగమా, బైబిల్లో ఉన్న ప్రతి ఆచారమును వక్రీకరించారు. కానీ ఆచారము ఎక్కడి నుంచి వచ్చింది? నేను మహాభారతము, రామాయణము, భగవద్గీత ఇవన్నీ చదివేసి ఉన్నాను. మీరు చెప్పమంటే తెల్లవారు చెప్తాను. కానీ మనము సత్య అన్వేషణ చేయాలి. సత్య అన్వేషణ చేయకపోతే, సత్యము ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూసుకోకపోతే, గోవింద అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది? గోవింద అంటే ఏంటి చెప్పండి. ఈయనేట్రా బాబు, ఈయన క్రిస్టియనా అసలు అనుకుంటున్నారు కదా మీరు. చూసావా? గోవింద అని మనం అంటలేదు, తింటున్నాం. కానీ అంటున్న వాళ్ళు తింటలేదు. అంతేనా? గోవుని విందు చేసుకుంటే గోవింద అయింది. ప్రియమైన దేవుడు, ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, బైబిల్లోని ఎవరో యాకోబు నిలబెట్టిన రాయి ఆ బండ క్రీస్తే. చిల్లర రాళ్లకు మ్రొక్కవద్దని ఈ మత గ్రంథం చెప్తుంది, నా మత గ్రంథం చెప్తుంది. కానీ మనం ఇంకనో చిల్లర రాళ్లకు మ్రొక్కుతూనే ఉన్నాము. ఈ ఇల్లు దేవుని రాజ్యమునకు చేరే గృహముగా ఉండాలంటే, ఇంటిలోనే నివసిస్తున్న వారు దేవుని రాజ్యమునకు చేరాలంటే ఈ ఇల్లు చేయబడవలసింది ఏంటంటే, ముగించేసుకుందాం మనము. మా లోకరాసిన సువార్త 19వ అధ్యాయము, లోకరాసిన సువార్త 19వ అధ్యాయము, లోకరాసిన సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జకియా త్వరగా దిగు. ఎక్కడుండాలంట? నేడు నేను నీ ఇంట్లో ఉండాలి. ఈ దినమందు దేవుడు మనందరితో మాట్లాడుతూ, ఈ గృహంతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నేడు ఈ ఇంట్లో నేను ఉండాలి. ఉండాలి అంటే ఏం చేయాలి? ఆతిథ్యము ఇవ్వాలి. రెండోది
విధేయత చూపించాలి. నేను ఉండాలి అన్నప్పుడు జక్కీతో దేవుడు చెప్పాడు, నువ్వు త్వరగా దిగమంటే దిగాడా? ఎలా దిగమన్నాడు? బాబు నిదానంగా దిగరా, త్వరగా దిగితే పడిపోతావు అన్నాడు దేవుడు. త్వరగా దిగాలి, దిగే క్రమంలో పడిపోతావురా అనలేదు. అయ్యా ప్రభా నేను ఇప్పుడే కదా ఎక్కాను, ఆయాసపడుతున్నాను అని అన్నాడు జక్కయ్య. త్వరగా దిగాడు. ఒబీడియన్స్. మొదటిదిగా ఆతిథ్యం ఇవ్వడానికి అంగీకరించింది కనుక మనసు ఎవరిది? జక్కీది. త్వరగా దిగాడు. త్వరగా దిగిన తర్వాత ఇంట్లో చేర్చుకుని తలుపు వేసి ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఐక్యత. క్రీస్తుతోటి అంటగట్టబడ్డాడు కనుక క్రీస్తు అతనితో మాట్లాడేటప్పుడు నిలువబడి జక్కీ అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే తిరిగి 4 అంతలు ఇచ్చేస్తాను. ఇంకా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో చర్చించుకుంటున్నాడు. ఎవరితోటి? దేవునితో చర్చిస్తున్నాడు. అమ్మా అలా ఆవిడ పిలిచి, జక్కీ గారు ఆవిడ మంచిగా మిడ్డి వేసుకుని లిఫ్ట్కి రాసుకుని రాలేదు, అక్కడికి పక్కన పెట్టాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో ఎందుకంటే ప్రతి పురుషుడికి శిరస్సు ఎవరు? దేవుడు. క్రీస్తే గనక క్రీస్తుతో మాట్లాడుతున్నాడు. ఎవరు? జక్కయ్య. భార్య సలహా తీసుకోవద్దని నేను చెప్పటం లేదు, కానీ ముందు క్రీస్తుతో మాట్లాడి, ప్రభా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానంటే ప్రభు అన్నాడు వెంటనే, ఈ ఇంటికి కూడా పాలసీ చేశానన్నాడు. అన్నాడా? నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఇతరును అబ్రహాము కుమారుడే. ఇన్సూరెన్స్ ఎక్కడికి? నిత్య గృహంలోనికి ఇన్సూరెన్స్ ఇచ్చేసాడు. అయిపోయిందా? మనం అనుకుంటాము సత్యబాబు గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకురా బాబు, నీ డేట్ ఎంత ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ కళ్ళు కనపడతాయి, ముక్కు కనపడుతుందా, చెవులు కనపడుతుందా, అన్నీ అడుగుతాడు. కానీ దేవుడు అవన్నీ ఇన్సూరెన్స్ చేయడానికి అడిగాడా? అడగలేదు. దేవునితో ఎప్పుడైతే సహసంబంధం కలుగున్నాడు జక్కయ్య, ప్రభు అన్నాడు నీకు పాలసీ అయిపోయింది, డాక్యుమెంట్ తీసుకొని చేతిలో పెట్టాడు. నేడు ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. రక్షణ ఈ గృహములో ఉంటేనే శిథిలమైపోయి ఈ గృహములోంచి శాశ్వతమైన గృహంలోనికి అందరమును వెళ్ళగలము. మొదటిది రక్షించబడిన గృహము. ఇక్కడ నేను రెండో మాటలోకి వచ్చాను. రక్షించబడిన గృహం ఈ గృహము. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. జాగ్రత్తగా ముగించేస్తాను, భోజనాలు రాలేదు, కంగారు పడద్దు. 2వ మాట ఏంటంటే, యేసును ఆ శిష్యులు ఆ వివాహమునకు పిలువబడ్డారు. మొదటిది రక్షించబడిన గృహము జక్కీ గృహము. రెండోది విందుకు యేసును ఆయన శిష్యులు పిలువబడ్డారు కనుక ఆ గృహము దేవుణ్ణి ఆహ్వానించిన గృహము. దేవుణ్ణి ఆ విందుకి ఆహ్వానించకపోతే, ఆ వివాహ విందులోనికి దేవుడు రాకపోతే, కరెక్ట్గా భోజనాలు అయ్యేటప్పటికి వెరైటీలు చూసి చాలా మంది వచ్చేసారంట. భోజనం వడ్డించేటప్పుడు మనం చూస్తాం కదా, వెరైటీ పక్కన బాగానే ఇట్టారా అంటే వెళ్తాం, అరే అవన్నీ చప్పుడు మెతుకులు అంటే పర్లేదులే, కాటన్ అందరూ 30 రూపాయలు ఛార్జ్ చేయడానికి వెళ్తే 100 రూపాయలు బిర్యానీ వస్తుంది అనుకుంటాం. కానీ ఇక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళకి ఎస్టిమేషన్ వేసుకున్నారు, కానీ ఎస్టిమేషన్కు మించి జనం రావడం వల్ల అన్ని పదార్థాలు ఉన్నాయి, కానీ కూల్ డ్రింక్ అయిపోయిందంట. థమ్సప్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అన్నం అరగదు. ఇంటికి వెళ్ళిన తర్వాత పొట్ట సవర్ చేసుకుని అటు తిరగా తినమని ఎవరు చెప్పారు? నిండగా అటు ఇటు తిరగమని ఎవరు చెప్పారు? కనుక అక్కడ ద్రాక్షారసం లేదు, థమ్సప్ అయిపోయింది. కనుక వీళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుని ఆహ్వానించారు కనుక ఆ ఇంటిలోని ఏమైందంటే ప్రభు అన్నాడు, ఈ రాతి బాణలు నిండగా నీళ్లను నింపండి. ప్రభు తన చేతి నుంచి దాన్ని ఆశీర్వదించినప్పుడు నీళ్ళు ఏమైపోయి ద్రాక్షరసంగా అయిపోయి కొరత ఏమైపోయింది? తీరిపోయింది. దేవుని ఆహ్వానిస్తే ఈ గృహంలోనికి, ఈ గృహమే కాదు మన గృహంలోనికి నీ కొరత ఆయన తీరుస్తాడు. మొదట పాలసీ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. రెండోది కొరతను తీర్చాడు. మూడవది
లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 37వ వచనము. లూకా 7:37. యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు నిలబడి ఏడ్చుచు తడిపి తొడిచి ముద్దు పెట్టుకొని అత్తరుని పూసిన. ఈయన ఏం చేసిన? మూడది అభిషేకించిన గృహము. పాట ఉంది, నీకు వచ్చా పాట? సీమోని ఇంటిలో ఆ అత్తర. చాలా కాలం అయింది పాట విని. సీమోను ఇంటిలో అత్తరను నాకు పాడండి. సీమోని ఇంటిలో అత్తర్ను పగలగొడితే ఆ ఇల్లంతా వాసన వచ్చింది. ఆరాధన, స్తుతి ఆరాధన దేవునికే. ఇల్లంతా సువాసన. ఇల్లులోని దేవునికి ఆరాధన జరగాలి. అత్తరు పగలగొట్టమంటే సెంటు బాటిల్ పగలగొడితే ఎవడన్నా తీసుకొచ్చేస్తాడు. 200 రూపాయలకు కూడా సెంట్ వస్తుంది. మరి ఇంకా చిన్న బాటిల్ అయితే 50 రూపాయలు కూడా సెంట్ వస్తుంది. ఆ సెంటు కాదు, తైలాభము అత్తరును అక్కడ చితగొట్టినప్పుడు, ఆ బాటిల్ పగలగొట్టినప్పుడు ఇల్లంతా సువాసన వచ్చింది. ఇల్లంతా దేవుని ఆరాధన చేత నింపబడాలి. మొదటి గృహము రక్షించబడిన గృహము, రెండోది ఆహ్వానించిన గృహము, మూడోది ఆరాధించిన గృహము. ఎవరింట్లో? సీమోని ఇంటిలోని ఆ స్త్రీ జటమాంస అత్తర బాటిల్ను పగలగొట్టి దేవుని పాదములు కడిగింది గనుక ఈమె పాపములు క్షమించబడ్డాయి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని దర్శనము చేస్తాము. గుళ్ళోకి వెళ్తే దర్శనం కాదండి, చర్చిలోనికి వస్తే దర్శనం కాదు, మసీదుకి వెళ్తే దర్శనం కాదు. దేవుణ్ణి నీవు సర్వమానవ కోటి చూడాలంటే, దేవుని దర్శనము చేయాలంటే హృదయ శుద్ధి కావాలి. పాపము కడుక్కుంటేనే దేవుని చూడగలం. ఇల్లు వాకల్లో శుక్రవారం కడుక్కోపోతే కదా, లేదా శనివారం కడిగితే, గురువారం కడిగితే మనము ఇల్లు శుభ్రంగా ఉంటే ప్రభు వస్తాడు అనుకుంటాం. నువ్వు ఆరాధిస్తున్న దైవం లోపలికి వస్తుంది అనుకుంటావు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు లోపలికి వస్తాడు అనుకుంటున్నావు. అది కాదు, అది దర్శనము కాదు. దర్శనము చేసుకోవడానికి నువ్వు చేస్తున్న ఏర్పాటు మాత్రమే. కానీ దేవుని దర్శనము చూడాలంటే పూజారి వచ్చి నీ తల మీద హస్తం వేసి నీ చేత కొబ్బరికాయ కొట్టించో, లేదా పాదిరిగా నేను కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేస్తే, లేకపోతే పాటలు పాడితే వాక్యమిటే దర్శనం అని అనుకుంటున్నాం. అది దర్శనము కాదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని దర్శనం చేయాలంటే హృదయ శుద్ధి కావాలి. హృదయంలో పాపం పెట్టుకుని, హృదయంలో మోసం పెట్టుకుని, ఇప్పుడు క్రైస్తవులు కూడా సిలువ దినాలు 40 దినాలు ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదు. నీ వస్త్రములు మార్చుకుంటే ప్రయోజనం లేదు. లేకపోతే నేను మరియమాత గుడికెళ్ళో, వేళాంగిని వెళ్ళో, లేకపోతే ఇక్కడెక్కడ చాలా రకమైన గుళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వెంట్రుకలు తీసుకుంటే, నేను గుండు కొట్టించుకుని టెంకాయ కొడితే నాకు దేవుని దర్శనము కాదు. ఏ నామము పేరట, క్రీస్తు నామము పేరట చేస్తేనే నేను చెప్పడం లేదు. ఏ నామము పేరట నువ్వేం చేసినా, హృదయ శుద్ధి లేకుండా ఏం చేసిన ప్రయోజనము లేదు. ఆ ఇల్లంతా సువాసన నిండిందంటే ఆ ఇంట్లో ఏమి లేదు, చెడు వాసన లేదు. డ్రైనేజీ పారుతూ ఉంటుంది, కుళ్ళుకాలో పారుతూ ఉంటుంది. సెంటు బాటిల్ కొడితే డ్రైనేజీ వాసన వస్తుంది, సెంటు వాసన వస్తుందా? డ్రైనేజీ వాసనే ఎక్కువ ఉంటుంది. సెంటు వాసన డామినేషన్ చేసేస్తుంది. మురికి వాసన సెంటు వాసన డామినేట్ చేసేస్తుంది. అలాగే నీ హృదయంలో మురుకు ఉంటే, పాపం ఉంటే, అపవిత్రత ఉంటే, అపరిశుద్ధత ఉంటే, చెడు కార్యములుంటే, నువ్వెన్ని ఊదొత్తులు వెలిగించినా, భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ బతి వెలిగించినా దేవుని దర్శనము నీకు నాకు కలగదు. యేసు ప్రభు నామంలోనే కూడా కలగదు, ఇంకా ఏ నామంలోనే కలగదు. హృదయ శుద్ధి గలవారే ధన్యులు. అంబికా దర్బారుకు బతి కాదు నేను కలిపేది, నీ హృదయ శుద్ధి నిన్ను దేవునికి నీకు దర్శనము చేస్తుంది. మూడవది ఆరాధించిన గృహము. నాలుగవది లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము. వర్ణం వస్తే నాకు చెప్పండి, బెలగొట్టండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనము. నేను ముగించాలి, కటింగ్ చేయాలి.
అంతలో జనసం 38 10వ అధ్యాయం 38. అంతటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలోని ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంటను చేర్చుకొనెను. ఆమెకు ఎవరంట? మరియా అను సహోదరి ఉండెను. ఈమె ఆయన వాక్యము, మొదటిది రక్షించబడిన గృహము, రెండోది ఆహ్వానించిన గృహము, మూడోది ఆరాధించిన గృహము, నాలుగోది దేవుని వాక్యం వినిచున్న గృహము. ఈ వాక్యంలో పక్క వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు వినకూడదు. ఎవరి మాట వినాలి? దేవుని వాక్యము ఈ గృహములోని చాటించబడాలి. ఇప్పుడంటే మన మందిరాలు వచ్చేసాయి, ఇప్పుడంటే చర్చిలు వచ్చాయి. ఈ గృహం ఇలా కట్టబడడానికి అందరూ ఏదేదో చెప్పారు, కానీ అసలు విషయం చెప్పలేదు. ఏంటంటే ఈ గృహములోని ప్రార్థన పెట్టక ముందు మొదటగా మన గుళ్ళ సత్యబాబు గారు అంటే హానక్ గారి గృహములో ఆరాధన జరిగేది. తదుపరి ఎక్కడికి మార్చారు? వీరి ఇల్లు ఎక్కడైతే అద్దెకు తీసుకున్నారో గుళ్ళ పెద్దప్పారావు గారి రెండవ కుమారుడు ఆనందరావు గారి ఇంట్లో అద్దెకుంటున్న టీవీ రావణ గారి ఇంట్లోని జరిగింది. అంతేనా? వాళ్ళ ఇంట్లో కొంతకాలం జరిగింది కనుక వీళ్ళు ఇప్పుడు చెప్పే కదా, మా దగ్గర డబ్బులు లేవండి, దేవుడు వారి చేత, ఎవరి చేత? ఇస్రాయేల్ గారి చేత, ఈశ్వరరావు గారి చేత, ప్రెసిడెంట్ గారి చేత సహాయం చేయించాడంటే ఎలాగా? ఆ గృహము దేవుని వాక్యం వినడానికి, గృహంలో ఆరాధన చేయడానికి స్థలము ఇచ్చారు కాబట్టి ఈ గృహం ఎంతగా కట్టగలిగారు. ఊరికానూరు ఎంత ఇల్లు కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది అసలు రహస్యం. కనుక గృహములో దేవుని వాక్యం వినే గృహముగా ఉండాలి. ప్రియమైన దేవుని సంఘం, నేను ముగిస్తా ఉన్నాను. గృహం ఎలాగుండాలో చెప్పాను. గృహము ఉండాలి. దేనికోసం గృహం కట్టబడదంటే రక్షణ, రెండవది ఆహ్వానము, మూడవది అభిషేకము, నాలుగవది వాక్యం వినే గృహం ఉండాలి. ఎందుకంటే ఈ గృహమే పరలోక గృహానికి వెళ్ళడానికి బలిపీఠంగా మారాలి. పరలోకం వెళ్ళాలంటే వీరభోగ వసంతరాయుడు వస్తున్నాడు. ఆయనే మృత్యుంజయుడైన వాడు, పెండ్లి కుమారుడు రానయ్యున్నవాడు, నేను ప్రకటిస్తున్న జీవం గల యేసు క్రీస్తై ఉన్నాడు. దేవుడు మన వెనుకల వాక్యం దీవించును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. జీవం గల దేవా,